అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకి జేఈఈ అడ్వాన్స్‌కి సంబంధించి నిన్నైతే ఎగ్జామ్ కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి మనం వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. అయితే పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది అనాలిసిస్ కొంతవరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే దీనిలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి ఐఐటీలు ఆ ఐఐటీల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఐటీ భువనేశ్వర్ ఉందనుకోండి. ఐఐటీ భువనేశ్వర్లో టోటల్ సీట్స్ 496. అలాగే ఐఐటీ ముంబై ఉందనుకోండి. ఐఐటీ ముంబైకి వచ్చేటప్పటికి 1368 సీట్లు ఉన్నాయి. అలాగే ఐఐటీ మండి 520 సీట్లు ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీ 1209 సీట్లు ఉన్నాయి. ఐఐటీ ఇండోర్ 480 సీట్లు ఉన్నాయి. ఐఐటీ ఖరగ్పూర్ 1919 సీట్లు ఉన్నాయి. ఇట్లా మనం చూసుకుంటే ఐఐటీ హైదరాబాద్ 595 సీట్లు ఉన్నాయి. అలాగే మన ఏపీకి వచ్చేటప్పటికి ఐఐటీ తిరుపతి మనం చూడొచ్చు. తర్వాత ఐఐటీ గోవా చూడొచ్చు. ఐఐటీ జమ్మూ, ఐఐటీ రూర్కెల్లా, ఐఐటి గాంధీనగర్, మనకు ఉన్నటువంటి ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మనము ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తిరుపతి ఏపీకి సంబంధించి 254 సీట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కొత్తగా ఏర్పడినటువంటి ఐఐటీలు. ఐఐటి ధార్వాడ్ 385 సీట్లు ఉన్నాయి. అలాగే మనకి ఓల్డ్ ఐఐటీల్లో మనకి 1000+ సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎక్కువ బ్రాంచ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే న్యూ ఐఐటీలు అయినటువంటి ఐఐటి తిరుపతి, ఐఐటి ధార్వాడ్, ఐఐటి జమ్మూ, ఇలాంటివి అన్నీ కూడా కొంచెం తక్కువ సీట్లు ఉంటాయి. ఈ సీట్లు పట్టుకొని మనము అక్కడ ఉన్న బ్రాంచ్లు కూడా అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఉంటాయి అనేది. అయితే మనకి జేఈ అడ్వాన్స్ కంప్లీట్ అయింది. ఈ సంవత్సరం ఐఐటి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు కేటగిరీ వైజ్గా నా అంచనా ప్రకారంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించి సిఎస్సి బ్రాంచ్ రావాలంటే ఒక మంచి ఐఐటీల్లో ఫిమేల్కి వచ్చేటప్పటికి అంటే లీస్ట్ ఐఐటీల్లో మనం మాట్లాడుకుందాం. లీస్ట్ ఐఐటీల్లో ఫిమేల్కి సీట్ రావాలంటే సిఎస్సి 131 మార్కులు కూడా వరకు వస్తే సీట్ రావచ్చు అనేది నా అంచనా. ఒకవేళ ఆల్ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ అయినా ఒకవేళ రావాలి గర్ల్కి అనుకుంటే 109 మార్కుల వరకు వస్తే సరిపోవచ్చేమో అని నా అంచనా. అలాగే సిఎస్సికి సంబంధించి బాయ్స్ ఒకవేళ సిఎస్సిఏ రావాలి బాయ్స్ కంటే ఎనీ లీస్ట్ ఐఐటీలో 156 లేదా మోడరేట్ ఐఐటీలో కూడా సీట్ రావచ్చు. ఎనీ బ్రాంచ్ అయితే 125 దాకా సీట్ వస్తే ఎనీ బ్రాంచ్లో మనకి ఓపెన్లో సీట్ రావచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫిమేల్ అభ్యర్థులకి సిఎస్సి రావాలంటే 121 మార్క్స్ వస్తే రావచ్చు అన్నది నా అంచనా. ఎనీ బ్రాంచ్ అయితే 103 మార్క్స్ వస్తే రావచ్చు అన్నది ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే బాయ్స్కి వచ్చేటప్పటికి సిఎస్సి రావాలంటే 148, ఎనీ బ్రాంచ్ రావాలంటే 124 మార్కులు వస్తే రావచ్చు అనేది నా అంచనా. ఇది ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకుంటారని నేను అనుకున్నాను. అలాగే ఇది కాకుండా లాస్ట్ ఇయర్ని మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 25,946 ర్యాంక్ మధ్య దాకా జనరల్ అభ్యర్థులకు నేను ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే టోటల్ మార్క్స్ ఎంత వస్తే ఆ ర్యాంక్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి ఫస్ట్ ర్యాంక్ నుంచి కేటగిరీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 5,433 ర్యాంక్ దాకా రావాలంటే వారికి మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్ ఎంత మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీ ఎంత మార్క్స్ వచ్చాయి, టోటల్ ఎంత మార్క్స్ అయితే ఈ ర్యాంక్ మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 9,294 ర్యాంక్ మధ్యలో వాళ్ళకు ఉండాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ టోటల్ మార్క్స్ ఎన్నెన్ని రావాలి, ఎన్నెన్ని వచ్చాయి లాస్ట్ టైం వస్తే వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎస్సీ అభ్యర్థులకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 5,682 ర్యాంక్ వరకు ఒకవేళ వాళ్ళకి ర్యాంక్ రావాలంటే లాస్ట్ టైం వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని మార్కులు వస్తే ఆ ర్యాంక్ వచ్చింది, టోటల్గా ఎన్ని మార్కులు వస్తే ఆ ర్యాంక్ వచ్చింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి ఫస్ట్ ర్యాంక్ నుంచి 1803 ర్యాంక్ వరకు ఎన్ని మార్కులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1803 ర్యాంక్ రావాలంటే మ్యాథ్స్లో 15, ఫిజిక్స్లో 16, కెమిస్ట్రీలో 23, టోటల్గా 54 మార్కులు వస్తే వాళ్ళకి 1800 ర్యాంకు వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్. అలాగే నేను ముందు సైడ్లో చేసింది నా అంచనా ఈ సంవత్సరం. అలాగే ఒక ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఏ ఐఐటీలు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.